దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాస్పల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా బెరాకా ప్రార్థనా మందిరం జీవాహారము అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభువు దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ప్రభు మీతో మాట్లాడతారు. మరి ఈ సమయంలో మరి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దప్పికొని వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనిడి. ఆమేన్. దేవుని యొక్క వాక్యము మన విడికుడిలో దీవెనకరముగా ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి చదవబడినటువంటి వాక్యాన్ని గనక మనం గమనిస్తే యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అని అంటే, దప్పికొనిన వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి అని. అంటే నీళ్ళు ఎవరికి అవసరం ఉంటాయి? ఎవరైతే దప్పికుంటారో వాళ్ళకి నీళ్ళు చాలా అవసరం కదా. దప్పిగా ఉన్నటువంటి వారికి, దాహముగా ఉన్నటువంటి వారికి గుప్పుడు నీళ్ళు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు, వాళ్ళ దాహము తీరుతారు. అయితే యెషయా అంటున్నాడు, ఎవరైతే దప్పికుంటారో ఆ దప్పికొన్న వాళ్ళారా మీరు నీళ్ళ యొద్దకు రండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలు లేక ప్రజలు ఎలా ఉన్నారనంటే, మరి దప్పిక కలిగి ఉన్నారు, కానీ దప్పిక ఎలాంటి దప్పిక కలిగి ఉన్నారు అనేది ఆలోచన చేయాలి కదా. దప్పిక అంటే ఆసక్తి. దప్పిక అంటే ఆసక్తి. వేటి మీద ఆసక్తి కలిగి ఉన్నారు. దావీదు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచు ఉన్నదని. అంటే ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దామా, ఎప్పుడు దేవుని చూద్దామా, ఆయన దర్శిద్దామా, ఆయన దర్శనాన్ని పొందుకుందామా అని దావీదు ఎప్పుడూ కూడా ఆశతో ఎదురు చూచేవాడు. అది దప్పిక. ఒక ఉదాహరణ ఇక్కడ ఏంటంటే, దుప్పిని చూపిస్తూ ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకంట ఆశతో పరిగెడతా ఉంటుందంట, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని. అలాగే దావీదు కూడా అలాంటి ఆశ కలిగి, తపన, దేవుణ్ణి దర్శిద్దామని ఆయన తపన. ఈ తపన ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఈ తపన ఉన్నటువంటి వారికి కుదురు అనేది వాళ్ళు ఉండరు అన్నమాట. కాబట్టి ఈ రోజున అలాంటి దప్పిక కలిగి ఉండాలని యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆశ కలిగి ఉండాలి, తపన కలిగి ఉండాలి. దేని కొరకు అని అంటే, దేవుని నిమిత్తమైన ఆశ మనలో ఉండాలి. దేవుని కొరకైన తపన మనం కలిగి ఉండాలి. దేవుని కార్యాలు చేసే విషయంలో కానీ, దేవునిలో ఎదగటం విషయంలో కానీ, దేవుని దగ్గరికి రావటం విషయంలో కానీ, దేవుని వాక్యం చదవటం విషయంలో కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఆసక్తి ఎవరైతే ఉంటారో వారే చేయగలరు. అలాంటి తపన ఉండాలి. కానీ ఈ రోజుల్లో దేవుని గూర్చిన చింత, దేవుని గూర్చిన ఆశ ప్రజల్లో లేదు. దేని కొరకు దప్పికొంటున్నారు అని అంటే, వారి తపన, వారి ఆశ ఏంటనంటే, లోకంలో మరి ఎక్కువగా మరి లోకాశల కొరకు ఆశపడుతూ ఉన్నారు. లోకాశలు, దేవుని లోకంలో వారు డెవలప్ అవ్వాలని, లోకంలో వారు ఎదగాలని, డబ్బు కొరకు ఆశపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. పాపులారిటీ కొరకు ఒక్కసారి ఒక రాత్రిలోనే సెలబ్రేట్ అయిపోవాలి, అందరు గుర్తించేయాలి, అందరు నన్ను మరి గుర్తించేయాలి అని ఆశతో ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో చాలామంది కూడా డబ్బు కోసం, పాపులారిటీ కోసం మరి చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నారు కదా. రీల్స్ చేస్తూ ఉన్నారు. ఆ రీల్స్ ఎలా ఉంటున్నాయని అంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మరి నేను మొన్న చూశాను, ఒక యవనస్తుడు తను
అందరిలో గుర్తింపు పొందాలని, పాపులారిటీ రావాలని ఏం చేశాడంటే రీల్స్ తీశాడు. ఆ రీల్ ఎంత ప్రమాదకరమైందో చెప్పనా? అతను రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. ఆ రైలు పట్టాల మధ్యలో పడుకుని ట్రైను అతని మీదుగా వెళ్ళిపోవాలి. అప్పుడు ప్లాన్ చేసుకుని రైలు పట్టాలలో మధ్యలో పడుకున్నాడు. ట్రైన్ వచ్చేస్తూ ఉంది. ట్రైన్ వచ్చేసింది. ఈలోగా ట్రైను 2 బోగీలు కదిలింది. అతనిలో భయం, కంగారు పుట్టిందేమో, కదిలిపోయాడు. ఎప్పుడైతే కదిలిపోయాడో ట్రైన్ కింద, పట్టాల కింద చాపలా చుట్టుకుపోయాడు. ఒక దుప్పట్లా చుట్టుకెళ్ళిపోయాడు. కనీసం అతను చూడటానికి కూడా మరి లేకుండా తన ప్రాణము పోగొట్టుకున్నాడు. ఇలాంటివి చాలా ప్రమాదకరమైనవి రీల్స్ చేస్తూ ఉన్నారు. ఈవెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈవెంట్స్ ప్రోగ్రాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రోగ్రాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఎందుకు ఈ మాట్లాడినానంటే, మనుషులు దాహము దేని కొరకు ఉంది, మనుషులు దేవుని కొరకు ఆశపడుతూ ఉన్నారు, మనుషులు దేని కొరకు తపన పడుతున్నారని అంటే, లోకరక్షుడైన యేసు ప్రభు వైపు చూడకుండా లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మరి పరిగెలాడుతూ ఉన్నారు. వాటి వల్ల ప్రమాదమే తప్ప ఏమాత్రము కూడా లాభము లేదు. అయితే ఈ రోజున సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, మన దప్పిక ఎవరి కొరకు ఉండాలనంటే, మరి దేవుని విషయమైనటువంటి దాహము మనలో కలిగి ఉండాలి. దేవుని కొరకు మనం పరిగెలెట్టాలి. యేసు ప్రభు కొరకు మనము మరి ఆశ కలిగి ఉండాలి. అందుకే అన్నాడు, దప్పికొన్న వారులారా అంటే ఆసక్తి కలిగిన వారులారా, దేవుని కొరకు ఎదురు చూచు వారులారా, మీరు ఎక్కడికి రావాలి? నీళ్ళ యొద్దకు రావాలి. నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళ యొద్దకు రావాలని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి ఈ నీళ్లు ఎవరి దగ్గర ఉన్నాయి అని ఆలోచన చేస్తే, యోహాను సువార్తలో 7వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదివితే యేసు ప్రభు వారు చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం. అది ఏమిటనంటే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని నీడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. అంటే ఈ నీళ్లు ఎవరి దగ్గర ఉన్నాయి అని అంటే, ప్రభు చెప్తూ ఉన్నారు, యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, నా యొద్ద రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను. అంటే మన దప్పిక, మన దాహం ఎక్కడ తీరుతూ ఉంది? ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గర తీరుతూ ఉంది. ఆ నీళ్లు ఎవరిస్తారు? ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన ఇస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గర ఉన్నటువంటి నీళ్లు, ఆ దప్పిక ఎలాంటి దప్పిక తీరుతూ ఉంది, ఎలాంటి దప్పిక, ఎలాంటి నీళ్లు ఉన్నాయి అని అంటే, ఆయన ఇచ్చే నీళ్లు ఎన్నడూ కూడా మనం దప్పికొనం, అంత గొప్పవి. సమరయ స్త్రీతో బావి దగ్గర యేసు ప్రభు వారు మాట్లాడు కదా, అమ్మా నీవిచ్చే నీళ్లు తాగితే మరలా దప్పుకుంటారు, అయితే నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే మరి ఎన్నడూ కూడా నువ్వు దప్పుకొనవు అని చెప్పారు కదా. అంటే ఆయన ఇచ్చే నీళ్లు ఎంత గొప్పవని అంటే, ఆయన ఇచ్చే నీళ్ళు జీవజలములను ఆయన ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జలాలు కాదు, ఈ నీరు కాదు కానీ, ఈ నీళ్లు కాదు కానీ, ప్రభు ఇచ్చే నీళ్లు జీవజలములు. అంటే ఆ నీళ్లు తాగితే ఎన్నడూ కూడా దప్పిక అనేది ఉండవని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెషయా అన్నాడు ఏమనంటే, ప్రవక్త అయిన యెషయా ఏమన్నారంటే, దప్పికొన్న వారులారా, ఆసక్తి కలిగిన వారులారా, మీరు నీళ్ళ యొద్దకు రండి. ఆ నీళ్ళు ఎక్కడున్నాయి? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. ఆ నీళ్ళు ఎలాంటి నీళ్ళు? మామూలు నీళ్ళు కావు, ఈ నీళ్ళు కావు, జీవజలాలను ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ఆయన దగ్గరకు వచ్చి మనము దప్పిక తీర్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ జీవజలములు అనే నీళ్లు మరి ఎలా ఉంటాయి అని ఆలోచన చేసి, ఏంటి ఇంతకీ జీవజలములు అంటే? మనం అనుకుంటాం జీవజలములు అంటే ఒక అభిషేకమేమో, చాలామంది జీవజలాలను పెట్టి నీళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. అది కాదు. జీవజలములు అంటే ఆయన దేని గురించి మాట్లాడారో చెప్పనా? ఆయన దేని గురించి మాట్లాడారంటే 28వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే అక్కడ చెప్తూ ఉన్నాడు 28-29లో, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు
పొందబోవ ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. మన కడుపులో దేవుడు ఏముంచుతాడనంటే జీవజల నదులు ఉంచుతాడు. మనం ఎక్కడో ఉండు, మన కడుపులోనే దేవుడు ఉంచుతాడు ఆ జీవజలాలను. ఎందుకు ఆ జీవజలాలు ఏంటో అనంటే, ఏంటి ఆ జీవజలాలు అనంటే ఇక్కడ పరిశుద్ధాత్మ కూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. మనం పొందబోయే పరిశుద్ధాత్మ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని దగ్గరికి వస్తే నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు ఏమిటనంటే జీవజలాలు. జీవజలాలు దేనికి గుర్తు అనంటే పొందబోయే పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనది విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన మెండుగా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియులారా, మనం అనుకోవచ్చు, ఎవడు పరిశుద్ధాత్మ పొందుకుంటే డబ్బు వస్తుందా? పరిశుద్ధాత్మ పొందుకుంటే బంగారం వస్తుందా? పరిశుద్ధాత్మ పొందుకుంటే నాకు ఉద్యోగం వస్తుందా? ఏంటి లాభం అని అనుకోవచ్చు. ఏ మామూలు నీళ్ళు తాగితే దాహం తీరుతుంది, ఈ జీవజలం అనే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనకేంటి లాభం అని ప్రశ్నిస్తే కనుక ప్రియదేములారా, ఈ లాభము పరిశుద్ధాత్మ మనకిచ్చే, ఈ పరిశుద్ధాత్ముడు ఇచ్చే లాభము ఇహలోక సంబంధమైనది కాదు, దేవుని సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, పరలోకపు సంబంధమైనది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి తన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే, మనలో ఉంటే బలహీనులను ఆయన బలపరుస్తాడు. మనం బలహీనులుగా ఉంటే, దేవునిలో బలహీనులమే మనం, దేవునిలో ఎదగలేం, చేయాలనుకున్న కార్యాన్ని చేయలేం. మరి అలాగే మనం ఆసక్తి ఉంటుంది కానీ ఎదరికి రాలేం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ జీవజలం అనేటువంటిది మనం పొందుకుంటే ఆయన మనలను బలపరుస్తాడు. లోకరీత్యా బలపరుస్తాడు, కుటుంబరీత్యా బలపరుస్తాడు, కష్టాల్లో ఆయన బలపరుస్తాడు, కృంగిని వారిని ఆయన బలపరిచి లేవనెత్తుతాడు, దుఃఖములున్న వారిని ఆయన బలపరిచి వాదారుస్తాడు. అలా ఆధ్యాత్మికంగా మనం దేనిలో వెనకబడిపోతున్నామో, దేంట్లో వెనకబడిపోతున్నాము అంటున్నారు కదా, దేంట్లో వెనకబడిపోతున్నాం? ప్రార్థనలోనా, వాక్యంలోనా, దేవుని మందిరానికి రావటంలోనా, దేంట్లో మనం వెనకబడిపోతున్నామో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి మరలా మనల్ని ముందుకు నడిపిస్తాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడని అంటే సర్వసత్యములోనికి నడిపిస్తాడంట. ప్రభు చెప్పారు, నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యకి ఆదరణకర్త మీ మధ్యకి వస్తాడు, అనగా సత్యస్వరూపియోగ ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ మీ మధ్యకు వస్తాడు. ఆయన మిమ్ములను ఎక్కడ నడిపిస్తారు? సర్వసత్యములోనికి నడిపిస్తారని యేసుప్రభు చెప్పాడు. అంటే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటే మనం దేవునిలో ఎదుగుతాం, సత్యములో ఎదుగుతాం, వాక్యములో మనం నడుస్తూ ఉంటాం. మూడవది, పరిశుద్ధాత్మ అనే జీవజలాలు మనకు ఉంటే ఆయన మనలో ఉండి మనలను, మన పాపములను ఒప్పింప చేస్తాడు. మనం నిజంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోక పాప మాలిన్యము మనల్ని అంటుకుంటూ ఉంటారు. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఈ పాపములను ఆయన ఒప్పింప చేస్తాడనమాట. కాబట్టి అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాకడలో మనల్ని సిద్ధపరిచి ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేసి మనలను ఆయన రాకడలో ఎత్తబడేటట్లుగా మనలను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తాడు. ఇన్ని ఉపయోగాలు ఈ నీళ్లు అనే జీవజలముల పరిశుద్ధాత్మ మరి వలన మనం పొందుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి అన్నాడు యెషయా ప్రవక్త, దప్పికొన్న వాళ్ళారా మీరు నీళ్ళ యొద్దకు రండి. ఆ నీళ్లు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. ఆయన ఇచ్చే నీళ్లు ఎలాంటివి? జీవజలాలు. జీవజలాలు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. కనుక ఈ రోజున ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఉజ్జీవం వస్తుంది, మళ్ళా మనం బ్రతికించబడతాం, మనము సంతోషం వస్తూ ఉంది. పరిశుద్ధాత్మలో మనం ఎంత ఎదుగుతామో, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో కూడా మనము ఎదుగుతూ ఉంటాం. కనుక
పరిశుద్ధాత్మ అనే జీవజల నదుల దగ్గరికి మనము రావాలి. అయితే ఆ ఆత్మను మనం పొందుకోవాలంటే మనము ఎలాగ పొందుకుంటాం అని గమనిస్తే దేవుని యొక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఆదికాండము 24వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుదాం. నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక ముందే రెబెక్క భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. ఆమేన్. రెబెక్క అనే మరి స్త్రీ మన అందరికీ తెలుసు కదా. ఆమె సాయంకాలంలో కడవ పట్టుకుని ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి ఎందుకు వచ్చింది? నీళ్లను ముంచుకుని పట్టికి వెళ్ళడానికి వచ్చింది. ఆ నీళ్లు ఆమెకు చాలా అవసరం. ఆమె దాహాన్ని తీరుస్తాయి, అవసరతలు తీరుస్తాయి. కాబట్టి ఆ నీళ్ళ దగ్గరికి వచ్చింది. ఈ రోజున ఈ బావి ఎవరు అని అంటే ప్రభు అయిన యేసయ్య. నీళ్ళు ఎవరని చెప్పాను? జీవజలాలు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలని అనుకుంటే, దేవుల్లో ఎదగాలనుకుంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి రావాలి. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీరు నా యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఈ రెబెక్క ఎక్కడికి వచ్చింది అని అంటే నీళ్ళు ఉన్న బావి దగ్గరికి వచ్చింది. మనం ఎక్కడికి రావాలని అంటే పరిశుద్ధాత్మ ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి మనము రావాలి. యేసు ప్రభు దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, ఈ స్త్రీ రెబెక్క మరి నీళ్లు కొరకు బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చినంత మాత్రాన్ని నీళ్లు కొండలోకి వచ్చేస్తాయా? బావిలో ఉన్న నీళ్లు కొండలోకి వచ్చేస్తాయా? రావు కదా. మరి ఏం చేసింది? బావిలోనికి దిగిందంట. దిగే అనుభవం. నీళ్లు రావాలంటే దిగాలి, నీళ్లు కొండలోనికి రావాలంటే దిగాలి. మనలో పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బలమైన కార్యాలు మీలో చేయాలని అంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు అని ఆత్మ నాకు దయచే ప్రభు అంటే రావు. దేవుడు ఎవడు? మరి ఏం చేయాలంటే దిగే అనుభవంలోనికి మనం వచ్చేయాలి. దిగే అనుభవం అంటే అర్థం ఏంటి చెప్పనా? దీన మనస్సులోనికి రావాలి. ఎవరైతే దీనుడై దేవునింది భయభక్తులు కలిగి ఆయన గడప దగ్గర కనిపెట్టుకుని ఉంటారో దేవుడు వారి మనవను ఆలకిస్తాడని వాక్యం చెప్తా ఉంది. అంటే దీన మనసు ఉండాలి. దీన మనసు ఉండాలంటే మనలో ఏం పోవాలి? గర్వం పోవాలి. జ్ఞానైన సొలొమోను ఒక చక్కటి మాట తెలియచేశాడు పిల్లారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయము ఉండును. ఘనతకు ముందు వినయము. ఎవరైతే వినయముగా ఉంటారో దేవుడు వారిని కనపరుస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఆయన అన్నాడు కదా, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును. దీన మనసు ఎలా వస్తుందని అంటే వినయముతో వస్తుంది. వినయము అనేటువంటిది ఉండాలి. తగ్గింపు జీవితం అనేది ఉన్నప్పుడు మనలో దీన మనసు ఉంటుంది. 16వ అధ్యాయం సామెతల గ్రంథంలో 18వ వచనం మనం చూస్తే అక్కడ మాట రాయబడి ఉంది. ఏమనంటే నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. మనం పడిపోవడానికి, మనం నాశనానికి దారి తీయడానికి కారణం ఏంటో చెప్పనా? మన మనసే. ఏదో కొద్ది మనకి కలిగిందంటే చాలు హృదయంలో గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వము నాశనానికి దారి తీస్తుంది. ఇక్కడ మనం చూస్తే పడిపోవడానికి కారణం, చాలామంది పడిపోవడానికి కారణము అహంకారము. ఈ అహంకారము అనే మనసు ఉంటే మనం మరలా ఎంత స్థితికి ఎదిగామో మళ్ళీ అంత డౌన్ అయిపోతాం, పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డారా, యేసు ప్రభులో ఉన్న మనము ఎలాంటి మనసు కలిగి ఉండాలి అని అంటే దీన మనసు కలిగి ఉండాలి. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో
ఆ దీనుల వద్దకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ప్రభు పరిశుద్ధాత్మను వారి హృదయాల్లో కుమ్మరిస్తాడు. ఈ స్త్రీ బావులోనికి దిగి కొండలోనికి నీళ్లను నింపుకుంది ఫుల్లుగా. మనము కూడా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ ఆత్మ నా హృదయంలో ఉంచు ప్రభువా, నాలో ఉంచు ప్రభువా అని దీన మనసుతో అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా ఆయన మీ హృదయాల్లోనికి వచ్చి కుమ్మరించబడతాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీలో ఉన్నాడో మీ జీవితాల్లో మారిపోతాయి. మీ కుటుంబ పరిస్థితి మారిపోతుంది. మీ యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, బలమైన కార్యాలు చేస్తాడు, అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. కాబట్టి దప్పికొన్న వారులారా ఎక్కడికి రావాలి? నీళ్ళ యొద్దకు వస్తే ఆ నీళ్లు అనే పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారు. ఇది ఎక్కడ దొరుకుతుందని అంటే ప్రభు అయిన యేసే దగ్గర. యేసయ్యే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దగ్గరే జీవజాలాలు ఉన్నాయి. ఆ జీవజాలం అనే పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి లేకపోతే ఇప్పుడే ప్రభు దగ్గరికి వచ్చి తగ్గింపుతో దీన మనసుతో ప్రభువుని వేడుకుంటే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది. నీ హృదయం నిండా కుమ్మరించబడుతుంది. అప్పుడు దేవుడు నీ హృదయానికి శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. పాపమ జ్యోతికి మనం వెళ్ళకుండా ప్రభువులో మనం ముందుకు సాగుతాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే బలమైన కార్యాలు, అసాధ్యాలను సాధ్యం చేసే గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నీ జీవితాల్లో దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ నీళ్ళ దగ్గరికి నువ్వు వస్తే, ఈ జీవజాలాల దగ్గరికి నువ్వు వస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ నువ్వు పొందుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. అనుభవంలోకి మనం వద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, దాహము కలిగి ఆశ కలిగి ఎవరైతే నీ వద్దకు వస్తారో వారికి నీవు నాయన పరిశుద్ధాత్మ అనే జీవజలాలను ప్రభువా ఇస్తానన్నావు ప్రభువా. వారి కడుపులో జీవజల నదులు పారుతాయని నువ్వు సెలవిచ్చావు. అనగా నీ ఆత్మను ధారాళముగా నువ్వు అనుగ్రహించే దేవుడు ప్రభువా. నీ ఆత్మ ఎవరైతే నా ఆత్మ మరి లేరో వారు నా వారు కదా అన్నావు ప్రభువా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రభు, అలాంటి ఆత్మకి ఎవరైతే దూరం అయిపోయారో వారు మరలా నీ వద్దకు వచ్చి నీ పరిశుద్ధాత్మను పొందుకునే కృప దయచేయండి. నీ అభిషేకం వారిపై కుమ్మరించండి. నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ ఆత్మ ఉద్యోగం వారికి దయచేయండి. నీ ఆత్మ ద్వారా అసాధ్య కార్యాలు సాధ్యం చేయండి. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీరు జరిగించి నడిపించమని, ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. నేను మీ పాస్టర్ గారిని డి రమేష్ బాబు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పనిసరిగా మరి సంఘములో మరి అలాగే మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.